అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? హాయ్. ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే యోగా. యోగా చేసే ముందు మార్నింగ్ ఏంటంటే కాలకృత్యాలు పూర్తి చేసుకున్న తర్వాత పొట్టలో ఉన్న చెత్త అంతా క్లియర్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా యోగాలో కూర్చోవాలి. యోగా చేసేటప్పుడు మార్నింగే చేయాలి, ఈవినింగ్ చేయాలి. మధ్యాహ్నం టైంలో చేయకూడదు. మధ్య టైంలో ఎందుకు చేయకూడదంటే మనం భోజనం గట్రా తింటాం కాబట్టి చేసినట్లయితే కడుపు నొప్పి కానీ వాంతులు కానీ వామిటింగ్స్ కానీ ఇలాంటివన్నీ అవుతాయి కాబట్టి అందు గురించి తినిన తర్వాత 6 అవర్స్ కానీ 4 అవర్స్ కానీ 3 అవర్స్ కానీ మీ పొట్టలో తినేదంతా మీకు డైజెషన్ అయిపోయిందని తెలుసుకుంటేనే మీరు చేయాలి. మార్నింగ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఒక్కొక్కటి యోగా ఆసనాలు చెప్పేటప్పుడు ఒక్కొక్కటి మీకు తెలియజేస్తుంటాను. రోజు మీరు యోగా మా వీడియో కూడా అప్పుడప్పుడు చూడండి. రోజును చూస్తుంటే మీకు అర్థమవుతుంటుంది. ఓకే. ఇప్పుడు ఏంటంటే త్రికోణాసనం. త్రికోణాసనం ఎవరెవరు వేయాలి, ఎవరెవరు వేయకూడదు ఆసనం. ఈ ఆసనం వేసే ముందు ఏంటంటే ఎన్నుపూస నిటారు పెట్టుకొని చక్కగా కూర్చోవాలి. ఎన్నుపూస నిటారు పెట్టుకోవాలి. హెడ్ తిన్నగా ఉంచాలి. చిరునవ్వుతో చేయిస్తే చాలా ఆరోగ్యం. ఎన్నుపూస నిటారు పెట్టుకోవడం వల్ల నడుము నొప్పి ఉన్న వాళ్ళకి నడుము నొప్పి క్రమేపా తగ్గిపోద్ది. రాని వాళ్ళకి రాకుండా ఉంటుంది. వచ్చిన వాళ్ళకి రాకుండా ఉంటుంది. అదండి దీనివల్ల బెనిఫిట్స్. నిటారు కూర్చోడం అని ఎందుకు నిటారు కూర్చోమంటారు యోగాలో ప్రతి ఒక్కరు అని అంటారు అనుకుంటారు కాబట్టి ఎన్నుపూస నిటారు పెట్టుకోవడం వల్ల శ్వాస బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. ఎన్నుపూస నడుము నొప్పి రాకుండా ఉంటుంది అన్నమాట. అది విషయం. ఇప్పుడు ఏంటంటే త్రికోణాసనం. త్రికోణాసనం ఏంటంటే హార్ట్ ఆపరేషన్ ఉన్నవాళ్ళు, బ్రెయిన్ ఆపరేషన్ ఉన్నవాళ్ళు, నడుము నొప్పికి సంబంధించిన ఏవైనా సమస్యలు గట్రా ఉంటే అలాంటి వాళ్ళు చేయకూడదు. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే పొట్టలో ఉన్న సమస్యలన్నీ క్లియర్ అవుతాయండి. లేడీస్కి చాలా మంచిది, జెంట్స్కి కూడా మంచిది. డైజెషన్ గట్రా కాకపోయినా గ్యాస్ట్రిక్ ఉన్నాయి, ఏవో సమస్యలు ఉన్నాయి క్లియర్ అయిపోతాయి. నెక్స్ట్ హార్ట్కి సంబంధించిన బ్రీత్లో ఏమైనా సమస్యలు గట్రా ఉంటే లెన్స్లో ఏమైనా సమస్యలు గట్రా ఉంటే క్లియర్ అవుతాయి. అలాగే హెడ్కి సంబంధించింది మోకాళ్ళు, చేతులు, భుజాలు ఇలాంటన్నిటికీ ఈ త్రికోణాసనం చాలా మంచిది. త్రికోణాసనం వేసినప్పుడు ఏంటంటే ఎన్నుపూస నిటారు పెట్టుకొని కూర్చునేటప్పుడు 2 కాళ్ళు దగ్గర పెట్టుకొని లేవాలి. లేచిన తర్వాత ఏం చేస్తామంటే 2 పాదాలు సమతూలంగా మనం కూర్చొని ఫస్ట్ ఏంటంటే తాడాసనం మెల్లికి ఫస్ట్ ఏంటంటే చిన్న చిన్న ఎక్సర్సైజ్ వార్మప్ చేసిన తర్వాత త్రికోణాసనం కానీ ఏ ఆసనాలన్నీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏం చేస్తామంటే 2 చేతులని ఫింగర్స్ని క్లోజ్ చేసుకుంటూ ఇలాగ చూసి ఎలాగున్నాయి చేతులు ఇలాగ ఉంటాయి మూస్తూ అలాగ గాలి పీలుస్తూ ఈ పాదాలు లైట్గా ఎత్తు, చేతులు కూడా అలాగ పైకి లేపుతూ అలాగా పైకి అలాగ చూడండి. ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు రెండు కాళ్ళు సమతూలంగానే ఉంటే మీరు కరెక్ట్గా ఉండగలరు. పైకి చూడాలి. 2 చేతులు ఈ షోల్డర్ సమానంగా ఉండాలి. భుజాలు చేతులు తిన్నగా ఉండాలి. చెవులు పక్కన ఆనించి ఉండాలి. పైకి చూడాలి. ఓకే. అలా దించేటప్పుడు శ్వాసను పూర్తి గాలిని విడిచిపెడుతూ అలాగ చేతులు తర్వాత చిన్న చిన్న ఎక్సర్సైజ్లు కూడా మార్నింగ్ అలాగే చేస్తాం కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఏంటంటే బోత్ లెగ్స్ ఏంటంటే 2 అడుగులు అంటే 2 పాదాల డిస్టెన్స్ అంతా మనం డిస్టెన్స్లో పెట్టుకుంటాం. 2 పాదాలు పెట్టుకున్నప్పుడు ఫస్ట్ ఏంటంటే లెఫ్ట్కి కానీ రైట్కి కానీ చేసేటప్పుడు 2 చేతులు సమానంగా ఉంచుకోవాలి. షోల్డర్ సమానంగా ఉంచాలి. షోల్డర్స్ సమానంగా 2 చేతులు ఉంచుతూ మనం రైట్ని స్టార్ట్ చేస్తే రైట్ లెగ్ పాదాన్ని ఏంటంటే ఆపోజిట్లో తిప్పాలి. లెఫ్ట్ లెగ్ అయితే సేమ్ అలాగే ఉంటాయి. ఉంటూ గాలి విడిచిపెడుతూ గాలి పీలుస్తూ కింద దించాలి. గాలి పీలుస్తూ అలాగ పైకి. కుడి పాదాన్ని అయితే పూర్తిగా మన రైట్
హ్యాండ్తో కిందకి అలాగ దించుతూ పైకి చూడాలి. అది అవకాశం ఉన్నంత వరకు పూర్తిగా ఎంతవరకు వంగుంటే అంతవరకు వంగుకొని కాలు అయితే స్ట్రైట్గా ఉండాలి, చేతులు స్ట్రైట్గా ఉండాలి. ఈ బ్యాలెన్స్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ పైకి చూడాలి, మనం కూడా హెడ్ పైకి. అలాగ ఒక 30 సెకండ్లు కానీ ఒక 20 సెకండ్లు కానీ అలాగే స్టార్ట్ చేయాలి. స్లోగా పైకి వెళ్ళాలి. సేమ్ ఎలాగ వంగానో అదే దిశలో మనం వంగుకొని నిల్చోవాలి. 2 చేతులు సమానం. అలాగా ఓ 3 టైమ్స్ 5 టైమ్స్ స్టార్టింగ్ చేస్తూ మీకు అలవాటు అయిపోయిన తర్వాత ఒక 10 సార్లు చేసుకోవచ్చు ఒక్కో సైడ్. నెక్స్ట్ ఏంటంటే రైట్ అయిపోయింది. రైట్ అయిన తర్వాత రైట్ పాదాన్ని ఏంటంటే సేమ్ స్థితికి తీసుకొస్తాం. అలాగే లెఫ్ట్ పాదాన్ని ఏంటంటే ఆపోజిట్ తిప్పుతాం. మనం అయితే స్ట్రైట్గా ఉంటాం. ఈ లెఫ్ట్ హ్యాండ్ ఏంటంటే లెఫ్ట్ లెగ్ని అలాగ కిందకి తీస్తూ గాలి పూర్తి పీలుస్తూ అలాగ చెయ్యి ఈ రైట్ హ్యాండ్ ఉంది కదా పైకి అలా చూస్తూ ఈ చెయ్యిని అయితే అలాగ లెఫ్ట్ కిందకి అలాగ వంగవాలి. వంగున్నప్పుడు ఏం చేయాలంటే గాలి పూర్తిగా విడిచిపెట్టాలి. ఇందా పీల్చాం కదా, ఇప్పుడు విడిచిపెడతాం. విడిచిపెడుతూ అలా మనం పైకి చూడాలి. లెఫ్ట్ లెగ్ పూర్తిగా స్ట్రైట్గా ఉంటుంది. మన హ్యాండ్ అయితే లెఫ్ట్ హ్యాండ్ స్ట్రైట్గా ఉంటుంది. నడుము అయితే క్రాస్గా ఇలా తిప్పుతాం. రైట్ సైడ్ అయితే రైట్ సైడ్, లెఫ్ట్ అయితే లెఫ్ట్. ఇప్పుడైతే లెఫ్ట్ తిప్పాం కాబట్టి లెఫ్ట్లో తిప్పాలి. చూపు అయితే నేరుగా పైకి చూడాలి. అరిచేయి కుడి చేయి అరిచేయి ఉంది కదా, ఆ పైకి చూడాలి. చూసేటప్పుడు అయితే శ్వాస మామూలుగా ఉంటుంది. మళ్ళీ ఇలా సేమ్ స్థితికి వచ్చేటప్పుడు గాలి పూర్తిగా విడిచిపెట్టేసి అలాగా ఆ పాదాన్ని సేమ్ స్థానానికి తీసుకొస్తాం. ఓకే, అలా కింద దించేస్తాం. 2 కాళ్ళు సమాన స్థితిలో ఉంటాయి. చూపు అయితే నేరుగా ఉంటుంది.